Hello students, today's session we are going to discuss redox potential of D block elements. So ఇక్కడ మనం D block elements లో redox potential ని డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో మనం redox potential అనేది ఎక్కువగా 3D series elements లో ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం redox potential values 3D series లో స్కాండియం నుంచి జింక్ కి గ్రాడ్యువల్ గా లెఫ్ట్ నుంచి రైట్ కి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వాల్యూస్ నేను చూపిస్తాను. సో కాపర్ ఏమో పాజిటివ్ వాల్యూస్ కలిగి ఉంటుంది స్టూడెంట్స్, ఎక్సెప్ట్ కాపర్. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి హయ్యర్ నెగిటివ్ వాల్యూస్ కలిగి ఉంటాయి. సో హయ్యర్ నెగిటివ్ వాల్యూస్ కలిగి ఉంటాయి. సో అదర్ దాన్ స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ 0 కంటే హయ్యర్ నెగిటివ్ వాల్యూస్ కలిగి ఉంటాయి అన్నమాట. చూడండి స్టూడెంట్స్, రైట్ ద redox potential of D block elements. D block elements. Redox potential of D block elements. D block elements. So ఒక టేబుల్ డ్రా చేస్తాం మనం. The standard reduction potential of the standard reduction potential of three D series is obtained by reduction of M+2 ion to M are given below. ఇక్కడ మనం టేబుల్ డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్, the standard reduction potential of 3D series is obtained by reduction of M+2 ion to M are given below. సో మనకి ఇక్కడ 3D series elements లోనే 3D series elements లా M+2 ion నుంచి M కి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ సో ఈ టేబుల్ లో ఇస్తారన్నమాట. సో ఆర్ గివెన్ బిలో. టేబుల్ ని డ్రా చేస్తాం స్టూడెంట్స్. నెక్స్ట్ నోట్ చేసుకో. సో ఇక్కడ ఈ టేబుల్లో వాల్యూస్ని బట్టి మనం రిడాక్స్ పొటెన్షియల్ని చెప్తాం. ఎలిమెంట్ రిడాక్స్ పొటెన్షియల్ వర్డ్స్లో ఉంటుంది స్టూడెంట్స్. ఇది రిడాక్స్ పొటెన్షియల్ అనేది వర్డ్స్లో ఉంటుంది. ఇక్కడ మనం స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ 3D series elements. Scandium 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో స్కాండియం 21 నుంచి జింక్ 30 వరకు రాసిన స్టూడెంట్స్ ఎలిమెంట్స్ ని. ఇంకా రిడాక్స్ పొటెన్షియల్ వాల్యూస్ ని మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఒక స్మాల్ ట్రిక్ చెప్తాను చూడండి.
scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. ఇక్కడ మనకి క్రోమియం, కాపర్. సో హాఫ్ ఫిల్డ్ ఉంటుంది, హాఫ్ ఫిల్డ్ ఇది కంప్లీట్గా ఉంటుంది. సో క్రోమియం అనేది ఎనామలస్ నేచర్ ఉంటుంది కాబట్టి దీనికి పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుంది 0.91 ఉంటుంది, 0.91. అలానే దీనికి 0.34 ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి క్రోమియంకి, కాపర్కి. మిగిలిన అన్ని నెగిటివ్ వాల్యూస్నే ఉంటాయి అన్నమాట. నెగిటివ్ రిడాక్స్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి రిమైనింగ్ ఎలిమెంట్స్కి. చూడండి, స్కాండియం చూసుకున్నట్టయితే మనకి -2.1. సో స్కాండియం -2.1 ఉంది. సో దీనికి -2.1ని రివర్స్ చేస్తున్నాం, -1.2 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. -2.1 -1.2. అలానే 2.1 యాడ్ చేస్తే 3 + 3 6 అన్నమాట. ఇది -1.6 ఉంటుంది, -1.6 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. -2.1 దీన్ని రివర్స్ చేస్తే -1.2, ఈ రెండింటిని యాడ్ చేస్తే -1.6 ఉంటుంది, -1.6. అలానే మ్యాంగనీస్ చూసుకున్నట్టయితే మిగిలిన అన్ని నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి ఎక్సెప్ట్ క్రోమియం, కాపర్. ఎక్కువ కాపర్ అనమాట, ఎక్సెప్ట్ కాపర్ అనమాట. ఎక్సెప్ట్ కాపర్ అని చెప్తాం. సో అలానే మ్యాంగనీస్ చూసుకున్నట్టయితే -1.8 ఉంటుంది, -1.8. సో మ్యాంగనీస్కి. అలానే ఐరన్ -0.44 ఉంటుంది, 0.44. నెక్స్ట్ ఇది 0.28 ఉంటుంది, 28. ఇది -0.25 ఉంటుంది. లాస్ట్ ఇది -0.76. నేను వీటిని ఇలా గుర్తుపెట్టుకున్నాను. 0.44 యాడ్ చేస్తే 8 వస్తుంది, ఇవి యాడ్ చేస్తే 10 వస్తుంది, ఇది యాడ్ చేస్తే 7 వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకున్నాం. సో లాస్ట్లో 11 వస్తుంది అనమాట, -0.76. సో మనం ఈ టేబుల్లో వాల్యూస్ మనం చూసుకున్నట్టయితే రిడాక్స్ పొటెన్షియల్ అంటే రియాక్టివిటీ అంటాం. ఇక్కడ మనం రిడాక్స్ పొటెన్షియల్ చెప్పేటప్పుడు రియాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకోవాలి. రియాక్టివిటీ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, సో చూడండి, when we observe the values in the table లో వాల్యూస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే except copper remaining elements are higher negative values. Remaining elements are higher negative values. సో ఇక్కడ మనం టేబుల్లో వాల్యూస్ చూసుకున్నట్టయితే సో హైయర్ నెగిటివ్ వాల్యూస్ కలిగి ఉన్నాయి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నమాట. లెఫ్ట్ టు రైట్ చూసుకుంటే higher negative values than standard hydrogen potential, standard hydrogen potential, standard hydrogen potential బ్రాకెట్లో 0. సో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ అనేది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం స్టూడెంట్స్. దానికి వాల్యూ ఎంత ఉంటుంది, 0.00 వోల్ట్స్ ఉంటుంది. అందుకే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ కంటే హైయర్ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉన్నాయన్నమాట. ఈ టేబుల్ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, when we observe the values in the table except copper, so except copper remaining elements are higher negative values than standard hydrogen potential,
స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ 0. సో అలానే ఈ ఎలిమెంట్స్ ఈజీగా ఆక్సిడేషన్ చెంది సో అయాన్స్ ఇస్తాయి అన్నమాట. దీస్ ఎలిమెంట్స్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ టు గివ్ అయాన్స్. నెక్స్ట్ పాయింట్ లో రాస్తాం స్టూడెంట్స్, దీస్ ఎలిమెంట్స్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ టు గివ్ అయాన్స్. ఈ ఎలిమెంట్స్ ఈజీగా ఆక్సిడేషన్ చెంది అయాన్స్ ఇస్తాయి. సో రాసుకోవచ్చా చూడండి, దీస్ ఎలిమెంట్స్ easily oxidized to give ions. These elements easily oxidized to give ions. So M gives rise to M plus 2 plus 2 electrons. M gives rise to so M plus 2 plus 2 electrons. ఈ ఎలిమెంట్స్ ఈజీగా ఆక్సిడేషన్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట, అయాన్స్ ఇస్తాయి అన్నమాట. సో ఆక్సిడేషన్ అవుతాయి. సో ఈ ఎలిమెంట్స్ ఏదైనా ఈ ఎలిమెంట్స్ 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి సో +2 స్టేట్కి మారి సో ఆక్సిడేషన్ చెందుతాయి. దీస్ ఎలిమెంట్స్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ టు గివ్ అయాన్స్. ఇంకోసారి when we observe the values చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ హైయర్ నెగటివ్ వాల్యూస్. చూడండి అన్ని నెగటివ్ వాల్యూస్, -2.1, -1.6, -1.2, -1.8, -0.44, -0.28, -0.25, -0.76. So higher negative values than the standard hydrogen potential. 0 కంటే ఎక్కువ నెగటివ్ వాల్యూస్ కలిగి ఉన్నాయి. 0 కంటే ఎక్కువ ఉన్నాయా అన్ని నెగటివ్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే దీస్ ఎలిమెంట్స్ అనేవి ఈ ఎలిమెంట్స్ అనేవి ఈ 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ఆక్సిడేషన్ చెంది అయాన్స్ ఇస్తాయి. దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ టు గివ్ అయాన్స్. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. టేబుల్ రఫ్ చేయట్లేదు, కంటిన్యూషన్. అలానే ఇక్కడ రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ 3D సిరీస్ మనం డిస్కస్ చేసుకున్నది. ఈ 3D సిరీస్లో రియాక్టివిటీ లెఫ్ట్ నుంచి రైట్కి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ద రియాక్టివిటీ ఇన్ 3D సిరీస్ అని రాసుకోవచ్చు. ద రిడాక్స్ పొటెన్షియల్ indicated that the redox potential indicated that so values the reactivity in 3D series the reactivity in 3D series gradually decreases from left to right. So left నుంచి right కి. సో ఇక్కడ రిడాక్స్ పొటెన్షియల్ వాల్యూస్ ఇండికేటెడ్ దట్ రిడాక్స్ పొటెన్షియల్ వాల్యూస్ మనం ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే రిడాక్స్ పొటెన్షియల్ వాల్యూస్ దేని గురించి చెప్తాయంటే వాటి యొక్క రియాక్టివిటీ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి సో లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అయ్యే కొద్దీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే సో ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కాపర్ తప్ప మిగిలిన ఎలిమెంట్స్ అనేవి డైల్యూట్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి. ఎక్సెప్ట్ కాపర్ remaining elements reacts with except copper remaining elements reacts with so then the dilute acids reacts with the dilute acid to liberate hydrogen gas
liberate hydrogen gas. So hydrogen gas ni liberate చేస్తాయి అన్నమాట. To liberate hydrogen gas, ఒకసారి the redox potential indicated that the reactivity in 3D series gradually decreases from left to right. Gradually decrease అవుతా ఉంటది. Except copper, remaining elements reacts with dilute acid to give also to liberate hydrogen gas. హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. సో మీకు షార్ట్ ఫామ్ లో ఉండేటట్టు నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను మళ్ళీ. సో దీని తర్వాత పాయింట్, సో ఎక్సెప్ట్ కాపర్, ఎందుకంటే కాపర్ పాజిటివ్ వాల్యూస్ కలిగి ఉంది కాబట్టి, సో ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ. దట్స్ వై remaining elements reacts with dilute acid to liberate hydrogen gas. నోట్ చేసుకోండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ లో మనకి ఉన్న ఎలిమెంట్స్ ఏంటి స్టూడెంట్? 3D సిరీస్ ఎలిమెంట్స్ స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ కనబడుతున్నాయిగా, జింక్ వరకు రాశాను స్టూడెంట్స్. సో ఎక్సెప్ట్ కాపర్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి సో లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. సో H2 గ్యాస్ ని లిబరేట్ చేస్తాం. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే 3D సిరీస్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ యాసిడ్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. అలానే స్కాండియం, టైటానియం, వెనడియం ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు ఎలిమెంట్స్ అనేవి ఆక్సిజన్ నైట్రోజన్ తో రియాక్ట్ అవుతాయి. రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ టు గివ్ ఏమిస్తాయంటే ఇట్ గివ్స్ నైట్రైట్స్ అండ్ ఆక్సైడ్స్. నైట్రైట్స్ అండ్ ఆక్సైడ్స్ ఇస్తాయి. స్కాండియం, టైటానియం, వెనడియం ఈ 3 ఎలిమెంట్స్ సో దేంతో రియాక్ట్ అవుతాయి? ఆక్సిజన్ నైట్రోజన్స్ తో రియాక్ట్ అయ్యి సో ఆక్సైడ్స్ నైట్రైట్స్ ఇస్తాయి. అలానే రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, జింక్ ఇవి ఆక్సిజన్ తో తక్కువ రియాక్ట్ అవుతాయి. రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ నైట్రోజన్ తో లెస్ రియాక్టివ్ తక్కువగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. లెస్ రియాక్ట్ అవుతాయి. దాన్ని మనం సెంటెన్స్ ఫార్మేషన్ లో రాస్తాం స్టూడెంట్స్. నోట్ చేసుకోండి. ఈ 3 ఎలిమెంట్స్ రియాక్ట్ అవుతాయి. ఈ 3 ఎలిమెంట్స్ స్కాండియం, టైటానియం, వెనడియం reacts with oxygen and nitrogen to give oxides and nitrites. ఇందా చూపించాను కదా. సో ఇవి ఆక్సిజన్ తో నైట్రోజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ నైట్రైట్స్ ఇస్తాయి. ఆక్సైడ్స్ అండ్ నైట్రైట్స్ ఇంత క్లారిటీగా చూపించాను. అలానే ఇవి ఆక్సిజన్ తో నైట్రోజన్ తో లెస్ రియాక్ట్ అవుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే క్రోమియం నుంచి జింక్ ఎక్సెప్ట్ కాపర్ లెస్ రియాక్టివ్. చూడండి, స్కాండియం, టైటానియం, వెనడియం reacts with oxygen and nitrogen to give oxides and nitrites. The remaining elements
remaining elements less reactive with oxygen and nitrogen, oxygen and nitrogen तो less reactive. The remaining elements less reactive with oxygen and nitrogen తో తక్కువ రియాక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ రియాక్షన్ తో డైల్యూట్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. అలాగే ఫస్ట్ 3 ఎలిమెంట్స్ 3D సిరీస్ లో ఉన్న స్కాండియం, టైటానియం, వెనడియం ఆక్సిజన్ నైట్రోజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ నైట్రైట్స్ ని ఇస్తాయి. ఇట్ గివ్స్ ఆక్సైడ్స్ అండ్ నైట్రైట్స్. అలాగే రిమైనింగ్ ఎలిమెంట్స్ సో లెస్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ నైట్రోజన్ తో తక్కువ రియాక్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ సో రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో 3D సిరీస్ అన్నమాట. నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది, 3D సిరీస్ లో ఎలా అయితే రిడాక్స్ పొటెన్షియల్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిందో అలాగే 45D సిరీస్ లో కూడా సో రిడాక్స్ పొటెన్షియల్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. లాస్ట్ పాయింట్ Similarly, the redox potential of 45D series elements gradually decreases from left to right. So 3D series లో ఎలా అయితే రిడాక్స్ పొటెన్షియల్ గ్రాడ్యువల్ గా రిడాక్స్ పొటెన్షియల్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఎలా తగ్గిందో అలానే 40 సిమిలర్లీ ద రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ 45D series elements gradually decreases from left to right. 45D series లో కూడా అలానే రిడాక్స్ పొటెన్షియల్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. సో మనం ఒకసారి రీకాల్ చేస్తాం స్టూడెంట్స్. సో రిడాక్స్ పొటెన్షియల్ టేబుల్లో వాల్యూస్ చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ హైయర్ నెగిటివ్ వాల్యూస్ కలిగి ఉన్నాయి. దాని ద స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ 0 కంటే హైయర్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ఈజీగా ఆక్సిడేషన్ చెంది సో అయాన్స్ ఇస్తున్నాయి. అలానే మనం చూసుకున్నట్టయితే సో గ్రాడ్యువల్గా 3D సిరీస్లో ఎలిమెంట్స్ గ్రాడ్యువల్ లెఫ్ట్ నుంచి రైట్కి అంటే రియాక్టివిటీ లెఫ్ట్ నుంచి రైట్కి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. అలానే 45Dలో సిరీస్లో కూడా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో అలానే మనం ఆ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే సో ఎక్సెప్ట్ కాపర్, ఎందుకంటే కాపర్ పాజిటివ్ వాల్యూస్ కలిగింది కాబట్టి సో ఎక్సెప్ట్ కాపర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ రియాక్షన్ విత్ డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ ఇస్తున్నాయి. అలానే సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ స్కాండియం, టైటానియం, వెనడియం ఆక్సిజన్ నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ అండ్ నైట్రైట్స్ ఇస్తుంది. అలానే సో రిమైనింగ్ ఎలిమెంట్స్ రియాక్షన్ విత్ లెస్ రియాక్టివ్ అనమాట, ఆక్సిజన్ నైట్రోజన్తో తక్కువ రియాక్ట్ అవుతాయి. సో అలానే సిమిలర్లీ ద రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ 45D series elements gradually decreases from left to right. These students redox potential of D block elements. Thank you for watching.